నా భర్తని ప్రాణాలతో నువ్వే తెచ్చివ్వాలి. అలా కాదని ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం నా భర్తని నా నుంచి శాశ్వతంగా నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఇదే గుళ్ళో నీ ముందే నేను కూడా నా ప్రాణం తీసుకుంటాను. నా భర్త ప్రాణాలు కాపాడి నాకు దక్కేలా చేస్తావో, నా ఊపిరి కూడా లాగేసుకుంటావో నీ ఇష్టం స్వామి. నా భర్తకి స్పృహ రావాలని చేతిలో హారతి కర్పూరం వెలిగించుకుంటున్నాను. ఏదైనా చెడు ఉంటే కర్పూరంలా కరిగేలా చేసి ఆయన కోలుకునేలా చేసి ఆ జీవితాల్లో వెలుగు నువ్వే నింపాలి స్వామి. రే నాని, అన్నయ్యలో కదలికి వస్తుందిరా. తొందరగా వెళ్ళి డాక్టర్ని పిలు. ఓ అలాగే అన్నయ్య. అరే శ్రవణ్, శ్రవణ్, అనయ్య 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 అనయ్య. రే నాని, శంకర్, శ్రవణ్ ఎక్కడున్నాడు రా? అనయ్య నువ్వేం టెన్షన్ పడకు అన్నయ్య. శ్రవణ్కి ఏం కాలేదు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు చూడు. శ్రవణ్, అన్నయ్య ప్లీజ్ ఎవరు ఇమోషనల్ కావద్దు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. రామరాజు గారు, మీకు పడిన కత్తిపోట్లకి మీరు స్ప్రోలోకి రావడానికి కనీసం 24 గంటలు పడుతుందనుకున్నాను. బట్ ఏదో మిరాకిల్ జరిగిందండి. కానీ మీ ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదు. టేక్ కేర్. నీకు ఇలా అయ్యేసరికి వదిన తట్టుకోలేక, ఈ పరిస్థితుల్లో నిన్ను చూడలేక హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళింది. నాని, వదినికి ఫోన్ చేసి అన్నయ్యకి స్పృహ వచ్చిందని చెప్పరా. అలాగే అన్నయ్య. వదినా, అన్నయ్యకి స్పృహ వచ్చింది. త్వరగా రా. వస్తున్నాను నాని.
నిన్నెలా చూసి నాకు చాలా భయం వేసింది అన్నయ్య. నువ్వు ఏమండి? ఏంటండి ఇదంతా? మీకేదైనా అయితే నేను అసలు తట్టుకోలేనండి. మీకు చిన్న గాయం అయితేనే నా ప్రాణం విలవిలలాడిపోతుంది. అలాంటిది మీకిలా కత్తితో గాయాలయ్యాయంటే నేనెలా ఉండగలనండి? ఏదేని మీరు స్పృహలోకి వచ్చారండి. నాకంతే చాలు. త్వరలో మీరు కోలుకుని మామూలు మనిషి అవ్వాలి. అప్పుడు నా ప్రాణం తృప్తి పడుతుందండి. తృప్తి పడుతుంది. శ్రావణ్, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది వదిన. ఎలా ఉంది రామరాజు గారు? కాస్త నొప్పిగా నీరసంగా ఉంది డాక్టర్. నొప్పులు తగ్గడానికి మెడిసిన్స్ నర్స్ చేత పంపిస్తాను. ప్రస్తుతం మీరు అవుట్ ఆఫ్ డేంజర్. ఇంకేం పర్లేదు కదా డాక్టర్ గారు? ఈ రోజంతా అబ్జర్వేషన్లో ఉంచి ఏ ప్రాబ్లం లేదనిపిస్తే రేపు డిశ్చార్జ్ చేస్తాం. పేషెంట్స్కి రెస్ట్ అవసరం. వీళ్ళని చూసుకోవడానికి ఒకరుంటే చాలు. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోవచ్చు. వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. లేదు డాక్టర్, కావాలంటే మేము బయటే ఉంటాం. మా అన్నయ్య డిశ్చార్జ్ అయ్యేంత వరకు మేము హాస్పిటల్ నుంచి వెళ్ళలేం. ప్లీజ్. మీ ఇష్టం. నేను చెప్పింది గుర్తుందిగా? శంకర్, నేను సరస్వతి ఇక్కడ ఉంటా. మీరు బయట ఉండండి. సరే వదిన. అన్నయ్య, నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. పదండి, మనం బయటకు వెళ్దాం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే,
ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య? పర్వాలేదురా. నువ్వు ఇప్పుడు తేలిక పడ్డావని అర్థమయ్యాక నా మనసు ఇప్పుడు కుదుట పడింది అన్నయ్య. శ్రవణ్, నొప్పులు తగ్గా? బాగానే ఉంది అన్నయ్య, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. వన్ అవర్లో డిశ్చార్జ్ చేస్తానండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి తీసుకురండి. నేను రాసిచ్చిన మందులు వాడమ్మా. ఓకే? అలాగే డాక్టర్. శంకర్, ఆగిపోయావేంట్రా? పదండి లోపలికి వెళ్దాం. పదన్నయ్య. బాబు గారు, ఒక్క నిమిషం. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు, దిష్టి తీస్తానుండండి.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. పదన్నయ్య. వదినా, ఇక్కడే అయిపోయావేంటి? అన్నయ్య ఉన్న కండిషన్లో నువ్వే తనని చూసుకోవాలి. లోపలికి రావద్దునా. రావద్దు. నువ్వు రావాల్సిన అవసరం లేదు. నన్ను నేను చూసుకోగలను. ఏంటండి ఈ మొండితనం? ఎవరి మెప్పు కోసమండి ఈ పంతం? ఈ పరిస్థితుల్లో మీ పనులు మీరు ఎలా చేసుకోగలరు? శంకర్ మగవాడు, తను ఎన్నని చేయగలడు? ఇప్పుడు మీకు ఒకరి సహాయం అవసరం. ఆ సహాయం నేను మాత్రమే చెయ్యాలి. కాదనకండి. మీకు పూర్తిగా నయం అయ్యాక కావాలంటే అప్పుడు నేను తిరిగి బయటికి వెళ్తాను. ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానివ్వండి. వద్దన్నా. నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోను. నా అవసరాల కోసం దాన్ని మార్చను. కష్టమో నష్టమో నేనే చూసుకుంటాను. నాకెవరి సహాయం అవసరం లేదు. అలాంటవేంటన్నయ్య? పాపం వదిన హాస్పిటల్లో నీకెంత సేవ చేసింది. నేను డిశ్చార్జ్ చేసే వరకు తిండి నిద్ర మానేసి ఎంత టెన్షన్ పడింది. నువ్విలా ఉంటే నీకు దూరంగా తను ఎలా ఉండగలుగుతుందన్నయ్య? ప్లీజ్ అన్నయ్య, వదిని లోపలికి రానివ్వన్నయ్య. అన్నయ్య, కాదనకన్నయ్య. కావాలంటే నేను సరస్వతి బయటే ఉంటాం. నీకు తగ్గే వరకు వదిని నీతో పాటే ఉండనివన్నయ్య. నేను చూసుకోనివన్నయ్య. అట్ట కోపంగా చూస్తారండి బాబు. మీకు ఇంట్లో పోలేనప్పుడు కూడా ఈ పట్టుదల ఏంటండి? అమ్మగారు లోపల రమ్మని చెప్పండి బాబు. ఎందుకు మీరందరూ నన్ను అలా చూస్తున్నారు? ఎందుకు నా మాటకు విలువ లేకుండా చేస్తున్నారు? నాకేదో కష్టం వచ్చిందని నా స్వార్థం కోసం నా అభిప్రాయాన్ని మార్చుకుంటే నేను వేసిన శిక్షకే అర్థమే ఉంటుంది. సరస్వతి శ్రమంలో ఒక్కటైనప్పుడే సీత లోపలికి రావాలని నేను పెట్టిన కండిషన్కి విలువే ఉంటుంది. మన అవసరాన్ని బట్టి మార్చుకోవటానికి, అవకాశాన్ని బట్టి వదిలేసుకోవటానికి ఇది ఆట కాదు. ఊరి పంచాయతీలో విధించుకున్న కట్టుబాటు. కట్టుబట్టలు మార్చినంత తేలిగ్గా న్యాయాన్ని మార్చాలని చూడకండి.
కట్టుబాట్లు మార్చమండం లేదన్నయ్య. నీ నిర్ణయానికి ఎదురు కూడా చెప్పడం లేదు. మొన్న కూడా వీర్రాఘవ్ నిజస్వరూపం ఏంటో తెలిసింది కదా. వదిని ఎందుకు బలవంతంగా శ్రవణ్ పెళ్లి చేయాల్సి వచ్చిందో అర్థమైందిగా. సరస్వతి జీవితం బాగుండాలని వదిన నీకు చెప్పకుండా నిర్ణయం తీసుకుంది.